సీఎం రేవంత్ రెడ్డి పాలన 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కు సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ఎట్లా ఉంది తేడా? ఏం చెప్తారు రేవంత్ రెడ్డి పాలన మీద? అంటే ప్రధానంగా ఒకటండి, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయినా ప్రజల ఇష్యూస్ పట్టించుకోవడం అన్నది తక్కువ. ఉదాహరణకు మేము మేడ్చల్లో చూసాం, 7-8 లక్షల మంది కలిపి ఒక సింగిల్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని హెల్త్ కేర్ సెంటర్స్ కూడా పనిచేస్తున్నాయా అనేది అంటే డౌటే. మందు లేదు, సూదులు లేవు, షెడ్యూల్ లేదు, డాక్టర్స్ లేరు, ఇట్లాంటివి. అవి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. ఒక గవర్నమెంట్ తప్పు ఒక గవర్నమెంట్తో అవుతుందని నేను అనట్లే, అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి గారు, చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆయనకి టైం ఉంటలేదు. విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది, మున్సిపల్ శాఖ ఆయన దగ్గరే ఉంది. సో చాలా కష్టాలు ఉన్నాయి ప్రజలకి. వాటి మీద మేము మాట్లాడుతున్నాం. హైదరాబాద్ విశ్వనగరము, కానీ కరెంటు పోతుంది, ఎట్లా పోతుంది కరెంటు? ఇట్లాంటి అంశాలు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కదా, వాటి కోసం మాట్లాడుతున్నాం. కుకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కిష్టారావు కూడా మీ మీద ఆరోపణలు చేశారు. ఆమె కుట్ర చేస్తుంది, పార్టీలో కుట్ర చేస్తుంది, పదవులు అమ్ముకుంది గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అని కూడా ఆమె ఈ రకంగా ఆయన ఆరోపణలు చేస్తారు. ఆ ఆరోపణలపై మీరు ఏం చెప్తారు? అంటే ఆయన ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడండి పాపం. ఒకటి, రెండు, టాస్ ఓడిపోతే అంత బాధపడితే ఎట్లా అండి? ఇంకా చాలా మ్యాచ్ ఉంది, టెస్ట్ మ్యాచ్ ఉంది ముంగట. ఇప్పుడే అంత టెన్షన్ అయితే ఎట్లా? మేము ఇంకా తిరుగుతున్నాం, 13 జిల్లాలే తిరిగినాం, ఇంక 20 జిల్లాలు తిరగాలి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి చేసినా అవన్నీ కూడా చెప్తాం. కాకపోతే ఆ పొలిటికల్ ఆరోపణలు పక్కకు పెడితే ప్రజల సమస్యలు అనేది ప్రధాన ఇష్యూగా మేము తీసుకున్నాం. ఒకటి, రెండు, కృష్ణారావు గారు నా మీద చేసిన ప్రతి ఆరోపణకు కూడా నేను జవాబిస్తాను. మంచిగా నీట్గా పేపర్లు పెట్టుకొని, ఆయన ఏదైనా కబ్జా చేసిన అన్నాడు, ఏందో అన్నాడు, అవన్నీ కూడా మాట్లాడతా, నీట్గా మాట్లాడతా. నేను వాళ్ళలాగా చేసిన ఆరోపణలకు పారిపోయి పర్సనల్గా దూషణలకు దిగే వ్యక్తిని కాదు. ఆరోపణ చేస్తే ఆధారాలతోనే చేస్తాను నేను. వాళ్ళు ఆరోపణ చేస్తారు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకుంటాను.